వెల్కమ్ టు లంచ్ డిబేట్. తెలంగాణలో గత కొద్ది రోజులుగా మూసీ ప్రక్షాళన విపక్షాల మధ్య అధికార పార్టీకి మధ్య యుద్ధానికి దారితీస్తుంది. మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో మూసీ చుట్టూ దాదాపు 5 దశల్లో మూసీని ప్రక్షాళన చేసి అక్కడ మొత్తం టూరిజాన్ని భారీ ఎత్తున డెవలప్ చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దీనికి సంబంధించిన కొంత కార్యాచరణ కూడా సిద్ధం చేసింది. దానిలో మొదటి దశలో భాగంగా 4100 కోట్లు అప్పు తీసుకొని మూసీ ప్రక్షాళన షురూ చేయాలని ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసుకుంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా బీజేపీ బీఆర్ఎస్ ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. దాదాపు 10-12 వేల ఇల్లు అక్కడ కోల్పోయే పరిస్థితి ఉంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా 10-12 వేల ఇళ్లకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తుంది. అందులో ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీలోని ఒక 2 బ్లాక్లను కూల్చేసేందుకు రంగం సిద్ధమైంది. వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పటికే అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మూసీ ప్రక్షాళన 150,000 కోట్లతో చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. దీని వెనుక మూసీ మాటన మూటలు దాగి ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. ఇటు బీజేపీ కూడా ఇండ్లను కూల్చివేస్తే సహించబోమని హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో మూసీ ప్రక్షాళనకు సంబంధించి చాలా క్లియర్ కట్గా ఏం చేయబోతున్నారు, మూసీపై ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎంత ఖర్చు కాబోతుంది, ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు వివరించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కూడా ఆయన కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని హోటల్ తాజ్ కృష్ణాలో సాయంత్రం 6 గంటలకు ఇవ్వబోతున్నారు. అందులో విపక్షాల అనుమానాలు, ప్రజల సందేహాలు, మూసీ ప్రక్షాళన ఏ రకంగా ఉండబోతుంది, మూసీ రివర్ ఫ్రంట్ ప్రపంచంలో చాలా చోట్ల ఇలాంటి రివర్ ఫ్రంట్లు ఉన్నాయి, వాటిని తలదన్నే రీతిలో ఏ రకంగా ఉండబోతుంది, దీనికి ఖర్చు ఎంత కాబోతుంది, ఇలాంటి అన్ని అంశాలు వివరించేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీనికి మేధావులు, తర్వాత పర్యావరణవేత్తలతో పాటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులను, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. అయితే ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ రెండూ కూడా ఈ పవర్ పాయింట్కు ప్రజెంటేషన్కి వెళ్ళబోమని తేల్చి చెప్పాయి. అవి అటెండ్ కావట్లేదు సాయంత్రం జరిగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి. దీనికి కౌంటర్గా రేపో ఎల్లుండో ఆ మూసీ ఎక్కడైతే రివర్ ఫ్రంట్ శంకుస్థాపన జరగబోతుందో ఆ ప్రాంతంలోనే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుంది. దీనికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి క్లారిటీ ఇస్తారో, ఆ క్లారిటీతో ప్రజలకు క్లారిటీ వస్తుందా, ఎవరైతే ఇల్లు కోల్పోయే వాళ్ళు సంతృప్తి చెందుతారా, ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నగరంలో నగర సమస్యలపై, నగరంపై పూర్తి అవగాహన ఉన్న లోకల్ లీడర్స్ ఇద్దరు కూడా. కృషాంక్ గారు మనకు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు, సామ రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతున్నారు, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ కార్యదర్శి ఆయన కూడా కాసేపట్లో మనకు లైవ్లో అందుబాటులోకి వస్తారు. దాంతోపాటు మూసీ విషయంలో పోరాడుతున్న సంఘాలకు సంబంధించిన వాటిని కూడా మనం తీసుకుందాం. అసలు దీనిపై వాళ్ళ ఒపీనియన్ ఏంటి మనం తీసుకుందాం. దాదాపు చాలా కీలక అంశం ఇది. హైదరాబాద్ని కాదు, తెలంగాణ మొత్తాన్ని కూడా ఒక రకంగా ఈ వైపు దృష్టి మళ్లించవచ్చు. మూసీ నిజంగా అనుకున్న రీతిలో ప్రక్షాళన జరిగి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న రకంగా జరిగితే ఖచ్చితంగా తెలంగాణ ఒక రోల్ మోడల్ కాబోతుంది. మూసీ కంపు అనే దాని నుంచి మూసీ చుట్టూ టూరిజం అనే కాన్సెప్ట్ డెవలప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అది రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత ఏం జరగబోతుంది అనేది మళ్ళీ చూడాలి. దాని తర్వాత కౌంటర్లు, ఎన్కౌంటర్లు ఉంటూనే ఉంటాయి ఇంకా కొద్ది రోజులు. దీనిపైన చర్చిద్దాం. చర్చించే ముందు అసలు మూసీకి సంబంధించి ప్రభుత్వ ఆలోచన ఏంటి, ప్రభుత్వ ఆలోచనను విపక్షం, ప్రధాన ప్రతిపక్షం ఎందుకు తప్పుపడుతుంది, ఎవరి వెర్షన్ ఏంటి ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి గారి బయట, అదేవిధంగా కేటీఆర్ బయట చూద్దాం. ఇలా మూసీ నదిని పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరాలు మనల్ని మన్నించవు. ఇవాళ అహ్మదాబాదులో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటున్నారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. వాళ్ళందరూ వాళ్ళ రాష్ట్రాలు అభివృద్ధి చేసుకొని దేశంలోనే గొప్ప రివర్ ఫ్రంట్ ఎకానమీని చేసినామంటారు. మరి మనమెందుకు మూసీ నది రివర్ ఫ్రంట్ కట్టుకోకూడదు? మూసీ రివర్ ఫ్రంట్ చేసేటప్పుడు పేదవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వస్తే తప్పకుండా వాళ్ళకు న్యాయం చేద్దాం, వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. వాళ్ళ ఒకవేళ ఇల్లు కోల్పోతే నివసించడానికి అవసరమైన ఇళ్ళ కోసం ఏం చేయాలనో మనం ఆలోచన చేద్దాం తప్ప మూసీ నది ప్రక్షాళన చేయొద్దని ఎవరన్నా అంటే అది నగరానికి మనం చేస్తున్న అన్యాయంగా మారుతుంది. రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన పురపాలక శాఖ మంత్రి కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎక్కడ ఎవరికి నష్టం జరగనివ్వము, ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు కట్టించే బాధ్యత మాది, వాళ్ళకి అవసరమైతే స్థలాలు ఇస్తాం. మొన్న ఒక అపార్ట్మెంట్ దాదాపు 7 ఎకరాల్లో ఉన్న అపార్ట్మెంట్ ఒకటి మధుర్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఏదో కూల్చే దానికి నోటీస్ ఇచ్చారు. వాళ్ళంతా ఆందోళన చేస్తున్నారు అక్కడ. వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు,
ఎస్ఎఫ్టీకి 5,000 చొప్పున ఇస్తాం, 7 ఎకరాల స్థలం ఇస్తాం, అక్కడ కట్టుకోవచ్చు వెళ్ళి, లేదంటే ఒకవేళ దీన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతామంటే ఎస్ఎఫ్టీకి 5,000 రూపాయలు. అది దాదాపు 10 ఏళ్ల క్రితం ఉన్న ఫ్లాట్లు అవి. 5,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి అంటే జెన్యూన్ ప్రైస్, అది ప్రభుత్వం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నట్టే మనం చూడాలి. అయినా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు, అది కూడా ఎందుకో మాట్లాడదాం. దీనిపై అసలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ దీన్ని ఎందుకు తప్పుపడుతుంది, ఎందుకు అడ్డుకుంటుంది, మూసీ ప్రక్షాళనను ఎందుకు అడ్డుకుంటుంది? కేటీఆర్ మాటల్లోనే విందాం, ఆయన ఏమన్నారు చూద్దాం. 150,000 కోట్ల రూపాయలతో చేస్తాం మూసీని అన్నాడు. మేము పరేషాన్ అయినాం. అరే మొత్తం మధ్యలోకెళ్ళి ఎక్స్ప్రెస్ వే కట్టినా 55 కిలోమీటర్ల పొడవునా మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా మూసీల ఎక్స్ప్రెస్ వే కడితే కూడా 10,000 కోట్లు అవుతుంది. అది కూడా మేము లెక్కేసినాం. అది కూడా మేమే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్లో ఉన్నది. అది ప్లస్ 4,000 కోట్ల రూపాయలతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ప్లస్ ఇంకొక 2,000 కోట్లు సుందరీకరణ అన్నీ చేస్తే కూడా 16,000 కోట్లలో మూసీ సుందరీకరణ అయిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు 16,000 కోట్లతో పోయేదాన్ని ఇలా 150,000 కోట్లు అని పదే పదే చెప్తా ఉన్నారు. మీరు చేయండి, మంచి పని చేయండి, మేము వద్దంటలేం. మూసీ సుందరీకరణ చేయండి, వద్దంటలేం. కానీ ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేయండి, ఒక్క ఇల్లు ముట్టకుండా చేయండి. ఎందుకంటే మేము చేసి చూపెట్టినాం, మీరు కూడా అదే పద్ధతిలో చేయొచ్చు. మీరేమో మూసీ బ్యూటిఫికేషన్ అంటున్నారు, కానీ ప్రజలేమో ఇది బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్. 150,000 కోట్లలో మీరు 1,000 కోట్లు కమిషన్ల రూపంలో దండుకొని మీ కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే భావనతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. రైట్, ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్. అంటే దీని మాటన మూటలు చేతులు మారుతున్నాయి, డబ్బుల సంచులు మారుతున్నాయి, అవినీతి జరగబోతుంది. 16,000 కోట్లతో అయ్యేది 150,000 కోట్లకు పెంచి చేసే పనులు ఇవన్నీ అని కేటీఆర్ ఆరోపణగా ఉంది. ఆయన గతంలో ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే గతంలో కేటీఆర్ ఉన్నారు. వాళ్ళ మూసీ ప్రక్షాళనకు సంబంధించి వాళ్ళకు కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్పుడే సిద్ధమైంది, దాన్ని కొంచెం మారుస్తుంది ప్రభుత్వం, అది జరగబోతుంది. అదే ఆయన అభ్యంతరం. ఇక ఈ అంశంపై అటు బీఆర్ఎస్ని ఇటు కాంగ్రెస్ని రెండింటిని కూడా తప్పుపడుతున్నారు బీజేపీ నేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు. ఆయన ఏమన్నారు చూద్దాం. మాట్లాడితే సాబర్మతి మీరు చేయలేదా అంటున్నారు. సాబర్మతి మేము చేసినాం. సాబర్మతి కూడా మూసీ లాగానే ఇక్కడ వాసన వచ్చే నది ఉండే అప్పుడు అహ్మదాబాద్. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్మదా నది నుంచి నీరు సాబర్మతి ఇంటర్లింక్ చేసి సాబర్మతి నీళ్లను ముందుగా దాన్ని ప్రక్షాళన చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక నిర్వాసితులకు వసతి కలిగించిన తర్వాతనే ప్రాజెక్టు ముందుకు తీసుకుని నా నిర్వాసితుల్లో కూడా ఇల్లీగల్గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అయినా కూడా 4,000 వ్యక్తుల్ని ఆ రోజు వారు నిర్వాసన చేసిన వాళ్ళందరికీ కూడా వారికి ఆల్టర్నేటివ్ చూసిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్టు మొదలుపెట్టారు. కానీ మీరు భయభ్రాంతులు చేసి గడపర చేతిలో పెట్టుకొని ఎవరిల్లు కూడా కొడతారని చెప్పి తిరుగుతూ ఉన్నారు. మీరు అక్కడ మధుబన్ పార్క్ ఇల్లు కూడా కొడుతూ ఉంటారు. విఘ్నేశ్వరరావు విలాస్ చిన్న చిన్న విలాస్ మధ్యవర్తి కుటుంబాలు వాళ్ళని కూడా కొడుతూ ఉంటారు. రైట్, ఇది తెలంగాణలో మూసీ చుట్టూ జరుగుతున్న రాజకీయం. మూసీపై ఎవరికి అటు విపక్షాలకైతే అనుమానాలు ఉన్నాయి, అధికార పార్టీ ధీమాగా ఉంది. రేవంత్ రెడ్డి ఈవినింగ్ 6 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అందులో ఆయన ఏం చెప్పబోతున్నారు, దీని ఖర్చు ఎంత, ఏం చేయబోతున్నారు మూసీ చుట్టూ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ముందు 5,000 కోట్లతో గాంధీ విగ్రహం అంటూ ఎక్కడైతే లంగర్ హౌస్ బాపు ఘాట్ ఉందో ఆ సమీపంలో 5,000 కోట్లతో గాంధీ విగ్రహం కట్టబోతున్నారు. దానికోసం దాదాపు అక్కడ ఉన్న 10 ఎకరాలు, దాదాపు 7 ఎకరాల్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంది, దాన్ని నిలమట్టం చేయబోతున్నారు. మిగిలిన కొన్ని ఇళ్లను కూడా తొలగిస్తున్నారు. దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే 5,000 కోట్లు అనే ఫిగర్ మాత్రం కరెక్ట్ కాదు అనేది ప్రభుత్వ వాదన. వాట్ ఎవర్, అక్కడ ఉన్న ఇల్లు కూలబొట్టబోతున్నారు, వాళ్ళకు ల్యాండ్ ఇస్తాము, ఇల్లు కట్టిస్తామని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటించారు. అయినా వాళ్ళు అక్కడ ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు కూడా ఈవినింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రేవంత్ రెడ్డి గారిది ఉంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు దీక్ష చేస్తున్నారు అక్కడ ఉన్న కాలనీవాసులు వాళ్ళు. అక్కడ మా ప్రతినిధి రాముడు కూడా మనకు అందుబాటులో ఉన్నాడు. ఒకసారి రాముడితో మాట్లాడదాం. రాముడు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకి సంబంధించి చాలా కీలక ఘట్టం అక్కడే ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ భారీ గాంధీ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైందని చెప్తున్నారు. ఆల్రెడీ గుజరాత్లో ఒకటి నిర్మాణంలో ఉంది, దాన్ని మించి ఉండబోతుందా ఇది అనేది ఒక చర్చ. దానికి సంబంధించి ఇంకా ఆ గాంధీ విగ్రహం సైజ్ ఎంత, దాని హైట్ ఎంత, దాని వాల్యూ ఎంత, ఇంకేది బయటకు రాకపోయినా ఆల్రెడీ ల్యాండ్ ఎక్వేషన్కు నోటీస్ ఇచ్చారు కాబట్టి చర్చ మొదలైంది. అక్కడ ఆల్రెడీ చెప్పారు రేవంత్ రెడ్డి గారు, 5,000 రూపాయలు ఎస్ఎఫ్టీ చొప్పున వాళ్ళకి చెల్లిస్తాం. అది మూసీ అంటే ఏదైతే ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అక్కడ ఉంది, బఫర్ జోన్లో ఉంది కాబట్టి
దానికి ఎట్లా జీరో వాల్యూ, అది అమ్మడానికి కొనడానికి ఉండదు, మర్యాదగా ఖాళీ చేసుకోండి, ఖాళీ చేస్తే మీకు ల్యాండ్ ఇస్తాం కట్టిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చినా అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు వినట్లేదు? ఎందుకంటే అది 10 ఏళ్ల కిందిది ఆ అపార్ట్మెంట్ కూడా. వాళ్ళ అభ్యంతరం ఏంది? ప్రభుత్వం ఇచ్చిన ప్రపోజల్ అయితే కొంత జెన్యున్గానే ఉంది, అయినా ఏంటి వాళ్ళ అభ్యంతరం ఏంది? వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? ఎస్, అంటే ప్రధానంగా ప్రభుత్వం దీన్ని అంతా కూడా తప్పనిసరిగా టేకప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తుంది కాబట్టి ఎంతవరకైనా మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామనేది ముఖ్యమంత్రి మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉండేటువంటి స్థానికులు మాత్రం ఆ మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్ల వాసులతో పాటు పక్కనే ఉండేటువంటి సాయిరాం నగర్ కాలనీ వాసులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. తాము వీటిని భూములను ఇవ్వలేము, చాలా ఏళ్ల క్రితమే మేము ఇక్కడికి వచ్చాము, అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకొని నిర్మించుకున్నాము, ఇప్పుడు మాత్రం వాటన్నింటినీ కూడా పెంచుతూ అంటే బఫర్ జోన్ను పెంచుతూ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం వీళ్ళందరూ కూడా మూసి దండి మార్చ్ పేరుతో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వాళ్ళకు లెటర్లు రాయడం, అదేవిధంగా వివిధ పద్ధతుల్లో వాళ్ళకు తెలియజేయడం. ఈరోజైతే బ్లాక్ మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు ఉన్నారు. సార్, ప్రభుత్వం చాలా మంచిగానే కంపెన్సేషన్ ఇస్తా అని అంటున్నారు, తప్పనిసరిగా ఈ ప్రాజెక్టు సహకరించమని చెప్తున్నారు. ఏంటి మీ అభిప్రాయం ఏంటి ఈ అంశానికి సంబంధించి? సో ఈ ప్రాజెక్ట్ని 2 రకాలుగా చూడాలండి. ఒకటి కోర్ మూసీని అభివృద్ధి చేయడము, 2 సపరేట్ చేయాల్సింది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ బై యూజింగ్ మూసీ నేమ్ అనమాట. సో మీరు అది చూస్తే మూసీ రీజ్యుమినేషన్ మీరు యాక్చువల్గా చేయండి, మేము మా వైపు నుంచి కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా సపోర్ట్ చేస్తాము. మీరు డ్రెడ్జింగ్ చేయండి, చుట్టూ రిటైనింగ్ వాల్స్ కట్టండి. దాని మూసీలో మెయిన్ కలుస్తున్నది ఏంటంటే సివరేజ్ కలుస్తుంది, ఇండస్ట్రియల్ వేస్ట్ కలుస్తుంది. దాన్ని మీరు అడ్డుకోండి, మేము సహకరిస్తాము. మేము చెప్పేది ఏంటంటే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం దీంతో కంబైన్ చేయొద్దండి. గాంధీ గారి పేరు చెప్పి గాంధీ సరోవర్ అని చెప్పి చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీరు అక్కడ బాపుఘాట్లోనే బోల్డ్ అని 63 ఎకరాల పైనే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. కాదంటే పక్కన ఆర్మీ ఖాళీ స్థలాలను అవి తీసుకోవచ్చు కదా. నివాసితులు ఉన్న వాళ్ళని, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ నోటీసుల దృష్ట్యా మీకు ఎన్ని ఇల్లు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది ఈ కాలనీకి, ఈ ప్రాంతానికి సంబంధించి? సో ఈ ప్రాంతానికి తీసుకుంటే అంటే ఆల్రెడీ ఒక 2-3 రకాల నోటిఫికేషన్లు వచ్చాయి. ఒకటి వచ్చి గండిపేట నుంచి బాపుఘాట్ దాకా ఒక నోటిఫికేషన్ వచ్చి, రెండోది వచ్చి మధు పార్కింగ్ కోసం వచ్చినది, ఇంకొకటి వచ్చి కిస్మత్పూర్ వాళ్ళకి వచ్చినది. 3 నోటిఫికేషన్లు అండి. మాకు ఈ వచ్చిన నోటిఫికేషన్లో మా సాయిరాం నగర్ కాలనీ యొక్క సర్వే నెంబర్ 126 హైదర్గూడ విలేజ్కి సంబంధించింది కూడా ఉన్నదండి. ఈ ప్రాజెక్ట్లోనే తీసుకుంటే సుమారు 10,000 ఇల్లుల దాకా ఈ ఫస్ట్ ఫేజ్లో ఎక్వైర్ చేద్దామనేది నోటిఫికేషన్ అండి. వేరస్ మధు పార్క్ చేసి దట్ ఈస్ సపరేట్ నోటిఫికేషన్. దాన్ని వాళ్ళు 450 ఫ్యామిలీలు ఉన్నాయి, దాన్ని వాళ్ళు ఎక్వైర్ చేద్దామని చూస్తున్నాండి. సో మేము కష్టపడి కట్టుకున్న ఇల్లులు మీరు అప్రూవల్ ఇచ్చిన తర్వాత కట్టుకుని, మీరు అప్రూవల్ లేదంటే మేము కట్టింటాం, మేము కొనుక్కొని ఉన్నాం. సో మీరు ఇచ్చిన అప్రూవల్స్ని మీరు వెనక్కి వెళ్ళొద్దని చెప్తున్నామండి. ప్లస్ మీరు ప్రామిస్ చేస్తున్న టీడీఆర్లు ఏదైతే ఉన్నాయో దానికి వాల్యూ లేదండి. ప్రభుత్వ అధికారులకి తెలుసు, ప్రజలకి తెలుసు. మీరు ₹1,00,000 ఉన్న టీడీఆర్ ఇస్తే అది మార్కెట్లో దానికి 25,000 నుంచి 30,000 కూడా వాల్యూ లేదండి. రేపు ఈ మూసీ వల్ల డిస్ప్లేస్ అయ్యి కొన్ని వేల కుటుంబాలకి టీడీఆర్లు వస్తే ఆ 25-30% కూడా కాదు, 10% కూడా ఎవరు కొనరండి. ఇప్పటికే మార్కెట్లో చాలా అవుట్ స్టాండింగ్ టీడీఆర్స్ ఉన్నాయి, విచ్ ఇస్ అన్యూజ్డ్. అంటే టీడీఆర్ విషయం ఆ విధంగా ఉంటే ముఖ్యమంత్రి చెప్తున్నారు ప్లేస్కు ప్లేస్ ఇస్తాం, దానికి సంబంధించి ఎస్ఎఫ్టీ ప్రకారం మేము రేట్ కట్టిస్తామని చెప్తున్నారు. అలాంటిది ఏమైనా ప్రతిపాదనలు మీ వరకు వచ్చాయా? వస్తే దాని విషయంలో మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా, లేదంటే అసలు వెళ్లకుండా ఉంటారా? ఈ 2 అంశాల్లో ఏం చెప్తారు మీరు? మొన్న ముఖ్యమంత్రి గారు విమెన్స్ డే రోజు చెప్పిన స్పీచ్ విన్నామండి. ఐ థింక్ ముఖ్యమంత్రి గారు చెప్పింది బాపు ఘాట్ దగ్గర ఉన్న మధు పార్కింగ్ వాళ్ళు ఉద్దేశించి చెప్పినట్టున్నారండి. సో ఈవెన్ వాళ్ళకి కూడా పూర్తిగా సమాచారం లేదు. రేపు ముఖ్యమంత్రి గారు ఏమైనా ప్రపోజల్తో తీసుకొచ్చి ప్రజలతో మాట్లాడితే వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకుంటారో తెలియదండి. ఏ కాలనీకి ఆ కాలనీ నిర్ణయం తీసుకుంటారు. బట్ మా ఈ నోటిఫికేషన్లో అయితే మా వరకు అయితే రాలేదండి. ఇది అంటే ఇక్కడ ఉండేటువంటి నిర్వాసితులు అంటే వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. తమ దగ్గరికి అయితే ఈ అంశంలో ప్రభుత్వం కాలనీ టు కాలనీ వేర్వేరుగా చర్చించి క్లియర్గా విషయం చెప్తే దాన్ని బట్టి ప్రజల నిర్ణయం ఉంటుంది తప్ప ఇది రియల్ ఎస్టేట్ ఓరియంటేషన్ లో చూడకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయొద్దనేది ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి ప్రజలైతే చెప్తున్నారు. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ రాముడు. దానికి సంబంధించి అంటే రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన, దానికి సంబంధించిన క్లారిటీ ఇంకా వాళ్ళకి చేరినట్లు లేదు. అది ఓన్లీ అన్నట్లు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్ళకు మాత్రమే రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన. మిగిలిన 10,000 ఇల్లు దాదాపు మొదటి ఫేజ్లోనే నిలమట్టమయ్యే అవకాశం ఉంది. అక్కడ ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ ఉన్నా మా దగ్గర ఇళ్ళని ఎందుకు కూలుస్తున్నారు అనేది వాళ్ళ ప్రశ్నగా ఉంది. కిషన్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు ఇదే అంశానికి సంబంధించి 6 గంటలకు తాజ్ కృష్ణాలో రేవంత్ రెడ్డి గారి పీపీటీ ఉంది. దానికి పీపీటీలో ఏమేం చెప్పాలి, ఏమేం క్లారిటీలు కావాలి అనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హరీష్ రావు గారి లైవ్ వస్తుంది, ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం.
ఒకవేళ డిపిఆర్ ప్రిపేర్ కాకపోతే ఎందుకు నువ్వు పేదల ఇల్లు కూలుస్తున్నావు? ఎందుకు ఆ పేద మధ్యతరగతి ప్రజలకు నోటీసులు ఇచ్చి నిద్రలేని రాత్రులు ఎందుకు గడిపేలా చేస్తున్నావు? నేను అసెంబ్లీ డాక్యుమెంట్ మీ ముందు పెట్టబోతా ఉన్నా. ఇది మొన్న పోయిన అసెంబ్లీ సెషన్లో జనవరి 2026. ఇది దిస్ ఆన్సర్ ఈజ్ అప్రూవ్డ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ కింద చూడండి. ఈ సమాధానము ముఖ్యమంత్రి యొక్క సంతకంతో ఆమోదంతో ఆ శాసనసభలో పెట్టామని, ఇది శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం. క్వశ్చన్ నంబర్ 1363. The details of the progress achieved regarding the Musi revitalization project. ఇందులో ఆన్సర్ ఏమంటారంటే, the consortium will study, plan, analyze, design, prepare and submit the following DPR in 18 months from Usman Sagar to Gauravelli and Himayat Sagar to Bapu Ghat. హిమాయత్ సాగర్ టు బాపు ఘాట్ డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం. ఎప్పుడు ఇచ్చిన? మొన్న జనవరిలోని. ఇప్పుడు నెల రోజుల కింద, 2 నెలల కింద ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది. బాపు ఘాట్ నుంచి హిమాయత్ సాగర్ వరకు డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది, మేము ఒక కన్సార్షన్కి ఇచ్చినాము అని ప్రభుత్వం సమాధానం చెప్పింది. అంటే నీ డిపిఆర్ రావడానికే ఇంకా 18 నెలలు పడుతుంది. డిపిఆర్ఏ రాకుండా పేదలకు ఎట్లా నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ రాకుండా ఇండ్లు ఎట్లా కూలగొడుతున్నావు? అసలు నీ డిపిఆర్లో ఏమున్నదో తెలియదు కదా. డిపిఆర్ ఏమనిస్తుంది ఏజెన్సీ? ఎంత బఫర్ ఉండాలి, ఎట్లా గాంధీ స్టాచ్యూ కట్టాలి, ఎంత దూరం ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, అవన్నీ బేసిక్ థింగ్స్ ఎక్కడొస్తాయి? డిపిఆర్లో వస్తాయి. దెర్ ఈజ్ నో డిపిఆర్ ఎట్ ఆల్. డిపిఆర్ రావడానికే 18 నెలలు పడుతుంది అని అసెంబ్లీలో నువ్వే సమాధానం చెప్పినవు. డిపిఆర్ లేకుండా ఎందుకు పేదలకు నోటీసులు ఇచ్చినావు? ఎట్లా, ఏ బేసిస్లో నోటీస్ ఇచ్చినావు? డిపిఆర్ఏ లేకుండా 10,017 ఇండ్లు కూలుస్తాము అని గెజిట్ నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చినావు? వితౌట్ డిపిఆర్ నువ్వు ఈ నంబర్ ఎట్లొచ్చింది? 10,017 ఇండ్లు కూలుస్తాము అనే నంబర్ ఎట్లొచ్చింది వితౌట్ డిపిఆర్? దీనికి సమాధానం చెప్పాలి. నీ డిపిఆర్ 18 నెలలకు వచ్చేది ఉంటే ఇప్పుడే ఆ పేదలకు ఎందుకు నోటీసులు ఇస్తున్నావు? ఎందుకు బుల్డోజర్లు పంపుతున్నావు? ఎందుకు ఆ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నావు? ఎందుకు ఆ పేదల ఇండ్లు చాదర్ఘాట్లో 300 ఇండ్లు కూల్చినావు? దీనికి సమాధానం చెప్పు. దిస్ ఈజ్ మై క్వశ్చన్ నంబర్ 1. క్వశ్చన్ నంబర్ 2, అసలు మూసీలో నువ్వు చేసేది ఏంది? మూసీ నది ప్రక్షాళన చేస్తావా? మూసీ సుందరీకరణ చేస్తావా? మూసీ పునర్జీవన్ చేస్తావా? వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ? ప్లీజ్ క్లారిఫై. ఈజ్ ఇట్ ఎకలాజికల్ ప్యూరిఫికేషన్ ఆర్ యాస్థెటిక్ బ్యూటిఫికేషన్? ఏం చేస్తారు మూసీలో మీరు? ప్యూరిఫికేషనా, బ్యూటిఫికేషనా? ప్రజలకు చెప్పు. ప్యూరిఫికేషన్కు మేము సహకరిస్తాం. వీఆర్ విత్ యూ, వీ విల్ సపోర్ట్ ద గవర్నమెంట్. ఇఫ్ ఇట్ ఈస్ బ్యూటిఫికేషన్, ఇఫ్ ఇట్ ఈస్ లూటిఫికేషన్, ఇఫ్ ఇట్ ఈస్ డెమాలిషింగ్ ద హౌసెస్, వీ విల్ నాట్ సపోర్ట్. వీ విల్ నాట్ సపోర్ట్. యూ ప్లీజ్ క్లారిఫై. ఏం చేస్తావు అసలు మూసీలా? పునర్జీవమా, శుద్ధి చేయడమా, సుందరీకరణ? ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. నంబర్ 3, మై క్వశ్చన్ నంబర్ 3. చంద్రబాబు నాయుడు టైంలో స్టార్ట్ అయింది నందనవనం పేరిట ఈ మూసీది. అప్పుడు స్టార్ట్ అయింది. సరే, అందరు ముఖ్యమంత్రులు వారి ప్రయత్నాలు చేశారు. అసలు బఫర్ ఎంత? ఒక ప్రభుత్వం బఫర్ 9 మీటర్లని ఇచ్చింది, ఒకరు 30 మీటర్లని ఇచ్చారు, ఒకసారి 50 మీటర్లని ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బఫర్ 100 మీటర్లు అంటుండు. అంటే ఈ బఫర్ 100 మీటర్లు పెట్టడానికి ఈజ్ దేర్ ఎనీ సైంటిఫిక్ స్టడీ? బఫర్ని ఎలా నిర్ణయించారు 100 మీటర్లని? దీనికి ఏమైనా సైంటిఫిక్ స్టడీ ఉందా? ఉంటే ఆ స్టడీ బయట పెట్టండి, వివరాలు బయట పెట్టండి. హౌ డు యూ డిసైడ్ 100 మీటర్స్? ఇంకొక ఇష్యూ కూడా ఉంది మూసీలో. మనం చూస్తాం అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు. మూసీ ఒక దగ్గర 200-300 మీటర్లే ఉంటుంది, ఒక దగ్గర కిలోమీటర్ ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి 100 మీటర్లు అంటున్నావు? 300 మీటర్లు ఉన్న కాడ నది మధ్య నుంచి 100 మీటర్లు అంటావు. మూసీ ఎరోడై అంటే ఏమైందంటే నది ప్రవహించి కొన్ని చోట్ల ఆ పక్కనుండే సాయిల్స్ ఎరోడైపోయి అది కిలోమీటర్ అయింది. మరి కిలోమీటర్ ఉన్న దగ్గర కూడా బండు నుంచి 100 మీటర్లు అంటవా? 300 మీటర్లు ఉన్న దగ్గర కూడా బండు నుంచి 100 మీటర్లు అంటవా?
అసలు ఆ 100 మీటర్లు ఎట్లా డిసైడ్ చేస్తావు, ఎక్కడి నుంచి డిసైడ్ చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 9 మీటర్ల నుంచి 100 మీటర్లకు పెంచడానికి వాట్ ఈస్ ద సైంటిఫిక్ స్టడీ? అనాలిసిస్ ఏందో చెప్పు, బేసిస్ ఏందో చెప్పు. అండ్ అది ఎలా కొలుస్తావు? మూసీ ఒక దగ్గర 300 ఉంది, ఒక దగ్గర కిలోమీటర్ ఉంది. హౌ డు యూ టేక్ దట్ 100 మీటర్స్? 300 అనే బేసిస్ తీసుకొని పోతే చాలా చోట్ల ఇండ్లు బచాయించిపోతాయి. మరి ఒక చోట కిలోమీటర్ ఉంది, కిలోమీటర్ ఉన్న దగ్గర కూడా ఆ బార్డర్ నుంచి 100 మీటర్లు డిసైడ్ చేస్తావా? హౌ డు యూ డిసైడ్? ప్లీజ్ క్లారిఫై. దిస్ ఈజ్ నెంబర్ 3. నెంబర్ 4, ఈ మూసీకి సంబంధించిన ఏదైనా ఒక నదిని మనము చేయాలనుకుంటే, ఒక ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ఒక 100 సంవత్సరాల డేటా తీసుకొని, అనాలిసిస్ తీసుకొని చేస్తూ ఉంటాం. మరి మూసీకి సంబంధించి గత 100 సంవత్సరాల్లో హైడ్రోలాజికల్ స్టడీస్ కానీ, ఫ్లడ్ వాటర్ స్టడీస్ కానీ ఏమన్నా చేశారా? చేస్తే ఆ వివరాలు ప్రజల ముందు పెట్టండి. ఇప్పుడు ఎందుకంటే ఒక నదిని మనం పునర్జీవం చేయాలంటే దాని ఫ్లడ్ ఎంత, దాని 100 సంవత్సరాల్లో హైయెస్ట్ ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది, లోయెస్ట్ ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది, ఫ్లడ్ను ఎట్లా మనం కంట్రోల్ చేయాలి అనడానికి ఏమైనా స్టడీస్ ఉన్నాయా? ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. హైడ్రాలజికల్ స్టడీస్, ఫ్లడ్ వాటర్ స్టడీస్, గత 100 సంవత్సరాల రిపోర్ట్ ప్రజల ముందు పెట్టండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, నెంబర్ 5. అంటే ఈ ముఖ్యమంత్రిని నమ్మలేం. ఇందాకన్నా చూసారా, ఈయనకేదో శాపం ఉన్నట్టుంది, నిజాలు చెప్పడు. పూర్వజన్మలో ఏదో శాపం ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి. అబద్ధాలు తప్ప ఆయనకు నిజాలు చెప్పడం రాదు అని నేను ఉత్తగా అనట్లేదు. ఐ విల్ షో అనదర్ 2 డాక్యుమెంట్స్ నౌ. పాయింట్ నెంబర్ 5. మూసీ బఫర్కి సంబంధించి, మూసీ ప్రాజెక్టుకి సంబంధించి, మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి తమకున్న అనుమానాలన్నీ కూడా బీఆర్ఎస్ బయటపెడుతుంది. వీటికి సంబంధించిన క్లారిటీ ఈరోజు సాయంత్రం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయం బీఆర్ఎస్ నేతల్లో హరీష్ రావు మాటల్లో కనిపిస్తుంది. రామ్మోహన్ రెడ్డి గారు, చాలా అనుమానాలు, చాలా అపోహలు, చాలా ఆందోళనలు, చాలా ఆవేదనలు, ఇల్లు కూలిపోతాయేమో అని రకరకాల బాధల్లో ఉన్నారు మూసీ చుట్టూ జనం. కొంతమందికి ఆశ కూడా ఉంది నాలాంటి వాళ్ళకు. మూసీ రివర్ ఫ్రంట్ అయితే సబర్మతి రివర్ ఫ్రంట్ రేంజ్లో, ప్రపంచంలో ఉన్న దక్షిణ కొరియాలో అక్కడ ఇక్కడ రివర్ ఫ్రంట్లు ఉన్నాయి కదా, సింగపూర్లో, వాటికి తగ్గట్టు అయితే హైదరాబాద్ అనేది ఒక ఇంటర్నేషనల్ నగరంగా మారిపోబోతుందనే ఒక కొంతమందికి అలాంటి ఉంది, అభిప్రాయం ఉంది, వాళ్ళకి ఆశలు ఉన్నాయి, తప్పేం లేదు. అసలు ఏం జరగబోతుంది మూసీ చుట్టూ? ఏం జరగబోతుంది మూసీ చుట్టూ? అభివృద్ధా? మూసీ చుట్టూ టూరిజమా? మూసీ చుట్టూ ఇళ్ళ కూల్చివేత? మూసీ చుట్టూ మూటలా? కళ్యాణ్ గారు, ముందుగా మీకు, ప్యానల్ పెద్దలకి, అటెంటివ్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ఈడ మనము సోకుల కోసం పోవడమో, లేకపోతే బలం చూపించుకోనికే పోవడమో, లేకపోతే రాజకీయాలు చేయనీకే పోవడమో, అవతలోడు వద్దన్నాడు కాబట్టి నేను చేస్తామని చెప్పనీకే పోవడం అనేటటువంటి అంశం కాదు. ఒకసారి పేజీలు చరిత్రను వెనకకి తిరిగేస్తే వరదలు వచ్చినప్పుడల్లా చచ్చిపోతున్నటువంటి శవాల సాక్షిగా ఈ యొక్క ప్రమాదాలను అరికట్టేటటువంటి యొక్క ఏదైతే సొల్యూషన్ ఉంటుందో, మరి ఆ యొక్క సొల్యూషన్ మనకు తెలిసినప్పటికీ కూడా అది ఎందుకు ముందుకు సాగుతలేదు అనేటటువంటి ప్రశ్న కాడికించి ఉత్పన్నం కావాలి. అదొకటే కాదు, మురికి కూపం లెక్క మారిపోయి అందరి డ్రైనేజీలు కూడా పోయి ఆ మూసీలో కలుస్తుంటే అది అన్ని రోగాలకు కూడా బ్రీడింగ్ గ్రౌండ్, అంటే రోగాలకి బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోయి ఒక దాని లెక్క అయితే సోర్స్ లెక్క అయినప్పుడు జనాలు మొత్తం వేల సంఖ్యలలో ఈరోజు ఆసుపత్రుల పాలు ప్రతి సంవత్సరం అవుతున్నప్పుడు, వేల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టుకుంటూ పోతున్నప్పుడు, కంపెనీ పీల్చుకుంటూ పోతున్నప్పుడు, ఈ దుర్గంధంలోనే బతకనీకేనో లేకపోతే హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే మురికి కూపాన్ని మాత్రం మధ్యలోనే పెట్టుకుంటాము, కానీ విశ్వనగరం లెక్క మార్చుకుందాము అని అంటే కుదురుతుందా? అది కుదరదు కదా. సో ఫస్ట్ ప్రజల యొక్క ఆరోగ్యము, ప్రజల యొక్క సౌకర్యము, వరదలు వచ్చినప్పుడు ప్రజల యొక్క ప్రాణాలు, వీటికి పరిష్కారం ఎతకనీకే ఈరోజు మనం మూసీ ప్రక్షాళనను మనం చేస్తున్నాం. పాపం దురదృష్టం ఏంటంటే, సరే అందరు కూడా అంటారు నిజాం అప్పుడు వచ్చినటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ ఉండే, తర్వాత ఇది అయిపోయింది అది అయిపోయింది అని అంటాం. రాజకీయాలు మాట్లాడడానికి లేదు సరిగా. రాజకీయాలు గతంలో వాళ్ళు తప్పు చేశారు కాబట్టి, 10 ఏళ్ళు మేము తప్పు చేసినాం కాబట్టి ఇప్పుడు మీరు కూడా తప్పును కొనసాగించాలనేటటువంటి వ్యవహారం కాదు ఇది. ఈరోజు సమస్యకు పరిష్కారం కావాలి, మూసీ ప్రక్షాళన కావాలి. మురికి కూపం లెక్క ఉంటున్నటువంటిది ఇదో ఒక మూసీ నది, పాత మూసీ నది ఎట్లయితే ప్రజలకి జీవం పోసిందో అట్లా తయారు కావాలనేటటువంటి ఆశయం ఒక నాయకుడు చేసిండు. దాని అడుగుజాడలలో రాష్ట్రం మొత్తం నడుస్తూ ఉంది. హైదరాబాద్ కూడా అట్లనే అయింది.
సరే మంచి చెడు ఉంటుంది. నేను ఎక్కడ కూడా ఒక విషయం, హైడ్రా తీసుకొని వచ్చినాం, చెరువులని మనం కాపాడేటటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం, సక్సెస్ఫుల్గా ముందుకు పోతూ ఉంది. ఇప్పుడు వర్షాలు పడ్డా ఇంకోటి పడ్డా కార్లు బండ్లు మునుక్కుంటూ తేలుకుంటూ పోయేటటువంటివి, మాన్యువల్లో మనుషులు మునిగి సచ్చేటటువంటి న్యూస్ మళ్ళీ ఈ 2-3 ఏళ్ళ సంది మనం చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అనంటే ఎక్కడెక్కడనైతే కనీసం డీసిల్టింగ్ చేయలేక, మోరీలలో ఉంటున్నటువంటి మురికిని తీయలేక, వర్షాలు పడ్డప్పుడు రోడ్ల మీదనే ఉంటున్నప్పుడు ప్రజలు పడ్డటువంటి అవస్థలు, నష్టపోయినటువంటి ఆర్థికంగా అన్నింటినీ కూడా మనం దృష్టిలో మనం పెట్టుకున్నాం, దానికి సమస్యకు పరిష్కారం ఎత్తికినాం, దాన్ని ముందుకు చేసుకుంటూ పోతున్నాం. సరే అనేటోళ్ళని మనని దుర్భాషలాడుతూ మొదలైనటువంటి హైడ్రా ఈరోజు పాలాభిషేకాలతోటి ముందుకు కొనసాగుతుంది అనేటటువంటి దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. హైడ్రా వ్యవహారం కూడా ప్రకృతిని మనం కాపాడాల్సిందే, వర్షం నీళ్ళు గిట్ట ఆగకుండా ఉండాల్సిందే. అరే ప్రకృతి ప్రకృతం చేయాలని మనం అన్నాం. మూసి కూడా సేమ్ అట్లనే అన్నాం. 2020 తర్వాత వచ్చినటువంటి ఈ వరదలు ఏవైతే ఉన్నాయో సుమారు 80 మంది మీద చచ్చిపోయినారు. ఇక వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం మనకు జరిగింది. సరే దురదృష్టం ఏంటంటే కేంద్రం కెంచాడ మనకు రూపాయి వచ్చినటువంటి పాపన కూడా లేదు. కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముంగట రాగానే అందరికాడ ఫాములు తీసుకొని చేతి క్యాష్ ఇచ్చుకుంటే పోయి ఓటర్లకు పంచినటువంటి పరిస్థితే తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ పరిష్కారం గురించి మాట్లాడినటువంటి నేతనే లేకుండే. ఈరోజు మా నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మరి వరద వచ్చినప్పుడు దాని యొక్క భీకర నష్టం ఎంత జరిగింది, ఆ యొక్క వరద ఉధృతి ఎంత దాకపోయింది, దాని అంటే మీరు చెప్పాక ప్రశాంత్ దగ్గరికి, ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాను నేను. ప్రక్షాళన చేయాల్సిందే మూసిని, మీరు అన్నట్టు వరదలు రాకుండా కాపాడాల్సిందే, రోగాలు రాకుండా ప్రజలు చేయాల్సిందే. కానీ ఇక్కడ అందరిలో అనుమానం, విపక్షాల్లో అనుమానం, జనంలో కూడా ఫస్ట్ మూసితో రోగాలు వస్తున్నాయి, మూసితో కంపు వస్తుంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు 2 ఏళ్లలో ఎలాంటి చర్య తీసుకోకుండా దాన్ని వదిలేసి ముందు ఇల్లు కూల్చే పని పెట్టుకున్నారు. మీరు దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఫస్ట్ చేయాల్సింది కాకుండా లాస్ట్ చేయాల్సింది. జనరల్గా మూసిని రివర్ ఫ్రంట్ చేయాలన్నా, అభివృద్ధి చేయాలన్నా, వాట్ ఎవర్, ఇల్లు కూల్చడం అనేది ఎప్పుడు జరగాలి? చివరి అంకంగా ఇల్లు కూల్చడానికి వెళ్ళాలి కదా, అది మీరు ముందు పెట్టారు ఒకటి. రెండోది అసలు డిపిఆర్ఏ లేకుండా బఫర్ జోన్ నిర్ణయం ఎలా జరిగింది అనేది ఒక చర్చ అయితే, సరే బఫర్ జోన్ చేశారు. డిపిఆర్ లేకుండా ఎక్కడ ఏం పెడతారో తెలియదు, ఎక్కడ ఇల్లు కూల్చాలో డిపిఆర్ వస్తే కానీ రాదు. 18 నెలలు డిపిఆర్కు టైం అన్నారు. 18 రోజుల్లోనే, అంటే జనవరిలో ప్రకటించారు, ఫిబ్రవరిలో మొదలుపెట్టారు కూల్చివేతలు. ఒకటి కళ్యాణ్ గారు, ఒక పచ్చి అబద్ధం అవాస్తవం ప్రజలకు పోకుండా మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా ప్రముఖులైనటువంటి మీలాంటి వాళ్ళు ఆ ప్రశ్న అడిగేటప్పుడే ఇల్లు కూల్చడం మొదలైంది అన్నారు. ఇది పచ్చి అబద్ధం, పచ్చి బూతు. మధు పార్క్ సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ చూపించిందా? డిఫరెంట్. అది మీరు స్వాధీనం చేసుకున్నాక కూల్చడమే కదా. అవును, స్వాధీనం ప్రక్రియ మొదలైంది కదా. ఏమన్నారు, ఏది కాకంటే ముంగంటే కూల్చుడితోటే మొదలు పెట్టారు. తప్పది. ముఖ్యమంత్రి గారి యొక్క ఒకసారి మాట్లాడి పరివాహకంలో ఉంటున్నటువంటి ప్రజలు, అది చిన్న ఇల్లు ఉండని, పెద్ద ఇల్లు ఉండని, బఫర్ జోన్ అనేటటువంటి 50 మీటర్లు మనం పెట్టుకున్నాము. మొదటి దఫా మూసి ప్రక్షాళన అనేటటువంటిది ఉస్మాన్ సాగర్ కెంచి ఇటు బాపుఘాట్ దాకా, ఇటు హిమాయత్ సాగర్ కెంచి బాపుఘాట్ దాకా సుమారు 21 కిలోమీటర్లు అటు ఇటు కలిపితే వస్తున్నటువంటి దాన్ని ఏవేవైతే 50 మీటర్ల లోపు, ఇప్పుడు 50 మీటర్ల బయటకు ఉంటున్నటువంటివి అయితే టచ్ చేస్తలేం కదా, 50 మీటర్ల లోపు ఉంటున్నటువంటి దానికి మనము అక్విజిషన్ కి సంబంధించిన నోటీసులు ఇచ్చినాం. అంటే చట్ట ప్రకారంగా గతంలో గుల్చేసింది, మూసీ దగ్గర గుల్చేసింది. ఒక సెకండ్ రేకులు పెట్టుకొని ట్రాన్స్పోర్టేషన్ల గురించి ట్రాక్టర్లు పెట్టుకున్న వాళ్ళని ఆడికించి పంపించారు. అది నివాసాలు కాదు, వ్యాపార సముదాయం. ఓకే, కానీ మధు పార్క్ సంబంధించినటువంటి చిన్న ఇండ్లు ఉంటున్నటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు గతంలోనే ఇచ్చినటువంటివి 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిపించి, నేను మీడియా చైర్మన్లకు నేను ముంగట ఉన్నాయా. సో కంపెన్సేషన్ గ్రౌండ్స్ మేము చూపించేసినాం. కానీ ఈరోజు మధు పార్క్ సంబంధించిందో లేకపోతే ఇంకో సముదాయమో ఇందాక ఒక మీ టీవీలోనే మీ యాంకర్ మాట్లాడుతున్నప్పుడు పాపం వాళ్ళ పరిస్థితి, అందరూ మాస్కులు వేసుకొని మాట్లాడుతున్న పరిస్థితి, అంత కంపలో బతుకుతున్నారు. కాదు, మాస్కులు వేసుకొని ఇప్పుడు మౌన దీక్ష అండి. అది మౌన దీక్ష అయితే టీవీలో ఎట్లా మాట్లాడింది? మౌన దీక్ష అయితే టీవీలో ఎట్లా మాట్లాడింది? మరి నిరసన అది మీడియా చెప్పాలి కదా, జనానికి చెప్పాలి కదా. మౌన దీక్ష ఎట్లా అంటారు, నిరసన అంటారు. అడుగుదాం మరి, ఎందుకు మౌన దీక్షలో మాట్లాడారు అడుగుదాం. అడగండి, మీరు నిజమే అది. మాస్కులు వేసుకురా, కంపు భరించలేక. మధు పార్క్ బ్రిడ్జ్ అయినా, అపార్ట్మెంట్ అయినా, ఏదైనా మనం ల్యాండ్ అక్విజిషన్ కింద ఇచ్చినాం. కంపెన్సేషన్ కూడా ఎన్ని రకాలు మనం చెప్పినామంటే, చూడండి ఇది మనకు కావాల్సిందే, ఇయ్యము అని లేదు.
బీఆర్ఎస్ పార్టీ కట్టినటువంటి కాళేశ్వరం తీసుకోండి, లేకపోతే ఇంకే ప్రాజెక్ట్ అన్నా తీసుకోండి, ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి ఏదైనా చేయాల్సిందే సార్. ఇయ్యము అనడానికి లేదు, ఏ రకంగా మీకు న్యాయం జరుగుతుందో చెప్పండి అనడానికే ఉంటుంది. లాక్కుంటామంటారు అంతే కదా. లాక్కోవడం కాదు, కంపెన్సేషన్ అంటారు. మనం ఏమన్నాం, ఆయన కన్ఫ్యూజ్ అయిందాక పెద్ద మనిషి ఏమన్నాడంటే టీడీఆర్లు అంటారు సార్. టీడీఆర్లు అనేటటువంటి మనం ఏం ఎట్లాంటివి కావాలంటే అట్లాంటివి ఇస్తామని చెప్పినాం. అక్కడ ల్యాండ్ పోతున్నటువంటి బాపు గారి దగ్గర ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ఇస్తాం సార్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మనం ఆప్షన్స్ ఇచ్చినాం. టీడీఆర్ కావాలంటే టీడీఆర్ ఇస్తాం, లేదా ల్యాండ్ అక్విజిషన్ కింద క్యాష్ అంటే క్యాష్ ప్రకారంగా మేము అరేంజ్ చేస్తాం. ఆల్టర్నేట్ ల్యాండ్ కావాలంటే ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తాం. ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళకి కొత్తగా కట్టిమంటే కట్టిస్తాం, పాతదానికి కంపెన్సేషన్ 5,000 ఇమ్మన్నా ఇస్తాం. ఇన్ని రకాలుగా ఆప్షన్స్ అన్ని మేము ముంగడ పెట్టినాం. అయినా అబద్ధాలు ప్రజలకు పోతున్నాయి కాబట్టి స్వయాన ముఖ్యమంత్రి గారు ఈరోజు సాయంత్రం పూట తాజ్ కృష్ణలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటా ప్రతిపక్షాలను పిలిచిన సార్ మేము తాళం వేసుకొని చెప్తలేము అందరు అంటున్నాం సర్వ సమాజాన్ని. రైట్ కృష్ణ గారు, అంత క్లారిటీగా మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటే మిమ్మల్ని కూడా పవర్ పాయింట్కి రమ్మన్నారు. బీజేపీ బీఆర్ఎస్ను కూడా మేము వెళ్ళామని చెప్తున్నారు అనుకోండి, మీరు ఇల్లు కూల్చేస్తున్నారు వెళ్ళామని. ఏంటి అసలు మీ అనుమానాలు ఏంటి, మీ అపోహలు ఏంటి? ఆ మూసీని నిజంగా అభివృద్ధి చేస్తే మంచిదే కదా హైదరాబాద్ నగరానికి. కళ్యాణ్ గారు 35 నిమిషాలు కూర్చున్నాం, 3 నిమిషాలు నాకు అన్ఇంటరప్టెడ్ ఇవ్వండి దయచేసి. చెప్పండి ఖచ్చితంగా. కళ్యాణ్ గారు, ఇక్కడ వాస్తవానికి మిస్ అవుతున్నదే క్లారిటీ, ముఖ్యమంత్రి గారి నుంచి క్లారిటీ. ఎందుకు చెప్తాను, ముఖ్యమంత్రి గారు 2024లో పాదయాత్ర చేసిర్రు. ఎక్కడ పాదయాత్ర చేసిర్రు? ఈ మధు పార్క్ రిడ్జ్ వద్ద చేసిర్రా? లేదు సాయిరామ్ నగర్ కాలనీ దగ్గర చేసిర్రా? కాదు. ఎక్కడ జనావాసం లేని ఊరవతల అవుట్స్కర్ట్స్కి వెళ్ళి, ఏది నల్గొండ దగ్గరికి ఎండ్ అవుతుంటే అక్కడ పోయి చేసిర్రు. మేము అదే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని, తాజ్ కృష్ణాలో కాదు, వచ్చి ప్రజల మధ్యలో చేయండి, పబ్లిక్ కన్సల్టేషన్ చేయండి. మేం కాదు, మీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న యాక్టివిస్ట్ మేధా పాట్కర్ గారే ఇవాళ ఏమని అంటున్నారు, పబ్లిక్ కన్సల్టేషన్స్ చేపట్టండి అని మీ డిన్నర్ పార్టీని రిజెక్ట్ చేసేసారు. తాజ్ కృష్ణాలో డిన్నర్ ఎందుకు? మేము అడుగుతున్నది ఏంటిది, అసెంబ్లీలో పెట్టండి, అసెంబ్లీలో పెడితే చర్చిద్దాం. తాజ్ కృష్ణకి రానవసరం లేదు. ప్రజలు ఇవాళ రోడ్డు మీదకి కూర్చొని వాళ్ళ దీక్షలు చేపడుతుంటే మనం పోయి తాజ్ కృష్ణలో డిన్నర్ చేసుకుంటూ దీని గురించి మాట్లాడాలా? ఇంకొకటి నంబర్ 1, మీరే ఎత్తినప్పుడు గౌరవనీయులు ఇప్పుడు కూర్చున్న చైర్మన్ గారు, మీడియా చైర్మన్ గారు ఏమని చెప్పిండ్రు అని అంటే, కూల్చివేతలు కాదు, మిమ్మల్ని అక్యూజ్ చేశారు, మీరు అబద్ధం చెప్తున్నారు అని. 2024 అక్టోబర్లో శంకర్ నగర్ కాలనీలో ఇల్లు కూల్చివేతలు చేసింది మొత్తం రాష్ట్రంలో ఉన్న మీడియా చూసింది. ఆనాడు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా కళ్యాణ్ గారు? డీటెయిల్ ప్రాజెక్ట్ లేదు. చిన్న చిన్న పిల్లల్ని మనం చూసినాం, కూలిపోయిన ఇళ్లను, కూల్చేసిన ఇళ్లను వాళ్ళు మళ్ళా పాపం ఇటుకలు పేల్చుతుంటే ఆ విజువల్ మనం చూసినాం. ఆర్బిఎక్స్ అని మీరు రాసిరా గోడల మీద. ఆనాడు ఏ బఫర్ జోన్ నిర్ణయించలేదు, ఆనాడు ఏ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. ఇవాళకి కూడా మనకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. సాయంత్రం చూపెడతారో లేదో కూడా మనకు తెలియదు. మనం ఊహించుకుంటున్నాం, క్లారిటీ వస్తుందని ఊహించుకుంటున్నాం. 1,50,000 కోట్లు అనే ఫిగర్ ఎవరి నోటిన వచ్చిందండి? ముఖ్యమంత్రి గారి నోటిన రాలేదా? జూపల్లి కృష్ణారావు గారు 75,000 కోట్లు అని చెప్పారు, 1,50,000 కోట్లని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ మళ్ళా అది కాదు అని చెప్తారు. గాంధీ ప్రాజెక్ట్ అని నోటిఫికేషన్ ఇచ్చిన మీరు, పేపర్లో గజెట్ రిలీజ్ చేసిన మీరు, ఇవాళ తర్వాత మీరేమని చెప్తారు, అబద్ధాలు ఇవి, కేవలం 180 కోట్లే. 180 కోట్లనే అక్విజిషన్ అవుతుందా? 180 కోట్లనే 450 కుటుంబాల మధు పార్క్ రిడ్జ్ వాళ్ళకు నిర్మాణం చేయగలుగుతారా మీరు? కాదు కదా. సో ఓవరాల్ మీ ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్, ఆ ఫస్ట్ ఫేజ్ కోసం మీరు 5,000 కోట్లు, 4,100 కోట్లు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, కానీ అది 180 కోట్లు కాదు. మీరు చేసే భూసేకరణ, మీరు కూల్చే ఇల్లు, మీరు తీసుకునే జాగా, మీరు తర్వాత నిర్మాణం చేస్తారో లేదో కానీ అవంతా ఓవరాల్ కాస్ట్ కూడా ఇది 5 ఫేజ్లు అని చెప్తారు. ఎవరికి తెలియదు నెక్స్ట్ 4 ఫేజెస్ ఏంటిదో తెలియదు. నైట్ లైఫ్, మిషన్ చెబుత్రా, ఆపరేషన్ చెబుత్రా అని పాత నగరంలో రాత్రి 11 తర్వాత సోదరులు బయట కనబడితే లాఠీ చార్జ్లు అవుతాయి వాళ్ళ మీద. కానీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏమని చెప్తారండి, మీకు నైట్ లైఫ్ పెడతాను, ముస్లిం సోదరులు వాళ్లకు ఉద్యోగాలు లేవు, ఇక్కడ ఉపాధి కల్పిస్తారు, హోటల్స్ వస్తాయని మీరే చెప్తారు. మళ్ళీ ఆ హోటళ్లలో వీళ్ళు వచ్చి ఉంటారా? ఇంకోటి, ఇదే బఫర్ జోన్ లో మధు పార్క్ రిడ్జ్ ఏమో కట్టలేమో, అక్కడ ఉండొద్దు, కానీ హోటల్స్ వస్తే మాత్రం అక్కడ నిర్మాణం జరుగుతాయని అంటారు. ఎక్కడ సింక్ అవుతుందండి ఇది? ఇంకొకటి సార్, ఒకటి నేను ఉండేది ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో. చాలా కష్టం. మనం హైదరాబాద్ లో ఒక ఇల్లు అనేది ఒక పెద్ద నాకు ఒక డ్రీమ్ ఉన్నది. నేను 2 బెడ్రూమ్ నుంచి 3 బెడ్రూమ్ కి ఎప్పుడు ఎదుగుతానా అని ఒక ప్రయత్నం చేస్తున్నా. 2014 నుంచి పెళ్ళైనప్పటి నుంచి అందులోనే ఉన్నా. ఈ 12 years లో ఏం ప్రోగ్రెస్ ఉంది అనేది లేదు. అదొక డ్రీమ్, అదొక అచీవ్మెంట్. పిల్లలు పుడతారు, ఇంకొక అడిషనల్ రూమ్ కావాలి అని.
దానికోసం మనం లోన్స్ తీసుకుంటాం. లోన్స్ తీసుకున్న తర్వాత ఆ లోన్స్ కడుతూ ఉంటాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి నీ ఇంటికి జీరో వాల్యూ లేదు నీకు నీ ఇంటికి అని అంటే మనసు బాధేస్తుంది సార్. ఆ ఇల్లు లేని వానికి మనసు బాధేస్తుంది, నా ఇంటికి వాల్యూ లేదు. ఎందుకంటే ఇల్లు కొనుక్కున్న తర్వాత కూడా నాకు నా పిల్లల్ని ఎక్కడికన్నా ఫారెన్కి పంపాలన్నా నేను తాకట్టు పెట్టేది, మార్ట్గేజ్ పెట్టేది నా ఇంటికే లోన్ కోసం. కానీ ఇవాళ నేను ఒక బ్యాంకుకు పోయి అయ్యో నీ ఇంటికి వాల్యూ లేదంట అని చెప్తే ఇవాళ అది ఎన్ని ఇళ్ళకి అవుతాయి? ఇవాళ 10,000 ఇళ్ళని మనకు చెప్తున్నారు. మీద పట్టుకొని 10,000 ఇళ్ళని చెప్తారు. ఏమంటున్నది ఏంటిదంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర వాళ్ళ ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదు. ఇదంతా కూడా ఏంటిది, మీకు మనకు రిజర్వ్ ఫండ్ కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇవాళ చేస్తున్న ఫస్ట్ ఫేజ్ కూడా అప్పుతోనే. ADB చైనా నుంచి ఏషియన్ డెవలప్మెంట్ వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఏమున్నదండి, మొన్న ఫీల్డ్ మీదకి వచ్చారు. వాళ్ళ స్టేట్మెంటే చెప్తున్నా, పబ్లిక్ కన్సల్టేషన్స్ అయిన తర్వాతనే మేము రిలీజ్ చేస్తాం. ఇట్ హాస్ నాట్ బీన్ రిలీజ్. ఇంకా మన ట్రెజరీలోకి మన ఖాతాలోకి పడలేదు. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయింది అంతే, అది అంటున్నారు. అది ప్రభుత్వం నుంచి వచ్చిన రిజల్ట్. అవును. ఇవాళకి కూడా మనకు అంటే అసెంబ్లీలో మొన్న నెల ముందు చెప్పింది 18 నెలల్లో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వస్తుందని. ఎందుకు ప్రజల్లో ఈ భయాందోళన పెట్టడం ఎందుకు? వాళ్ళందరూ అంటే మీరు ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? ప్రభుత్వం అనేది అభివృద్ధి కోసమే పనిచేస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా సరే, అందులో కొంత అవినీతో అదో ఏదో ఉన్నా వాళ్ళ అల్టిమేట్ కాన్సెప్ట్ నేను ఏదో చేశా, జనానికి ఏదో ఉపయోగపడ్డా అని చెప్పుకోవాలనే కదా. కళ్యాణ్ గారు 2020 వరదలు, ఒకటేమో వరద వచ్చినప్పుడే ఇట్ ఇస్ అ న్యాచురల్ డిజాస్టర్. కానీ 2020 హైదరాబాద్ ఫ్లడ్స్ నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం. ఎందుకు చెప్తాను, ఆ తర్వాత కూడా ఆ మోతాదులో వర్షం పడ్డా కూడా మీరు అంత కెలామిటీని చూడలేదు. ఎందుకు? ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అంటే దానికంటే ముందు హైదరాబాద్ నగరం ఏం BRS 2014 తర్వాతనే పుట్టలేదు. దానికంటే ముందు గౌరవ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇతర పార్టీలు దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది. ఇదే మూసీలో వీళ్ళు అంటున్న ముందు బఫర్ జోన్ లిమిట్ ని డిసైడ్ చేసింది వాళ్ళే. ఆ మధు పార్క్ రిడ్జ్ కట్టింది కూడా వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే, అనుమతులు వచ్చింది కూడా వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే. ఇంకొకటి 2020 తర్వాత నేర్చుకున్నది ఏంటిది, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మా దగ్గర అస్మత్పేట్ చెరువు అని ఉంటుంది. ఇవాళ మీరు అంటున్నారు మురికి కంపు అని. మీకు ఆల్టర్నేటివ్ ఏంటిది? మీరు ఇంటికి పోయి మనం దొడ్డికి పోయినాక కమోడ్ ఒత్తితే ఆ ఫ్లష్ అంతా ఎక్కడికి పోతుంది, ఆ సీవరేజ్ అంతా ఎక్కడికి పోతుంది? పోయేది ఇందులోకే పోతుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏంటిది, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏదైతే మేము మొదలు పెట్టినామో, కొన్ని చేసినామో వాటిని మీరు పూర్తి చేయండి. ఎందుకంటే మీరే అంటున్నారు మురికి కంపు దాంట్లో కూర్చోవాలన్నా, వాళ్ళు కూడా దీక్ష చేస్తున్నారు అందులోనే అని అన్నప్పుడు నువ్వు తీసుకోవాల్సిన ఫస్ట్ ప్రయారిటీ ఏంటిది? ఈ STPs. నీ ఆల్టర్నేటివ్ ఏంటిది? వాట్ ఈస్ యువర్ ఆల్టర్నేటివ్ డ్రైనేజ్ సిస్టమ్? నువ్వేం తీసుకున్నావు? మేము SNDPని కొంత భాగం మేము చేస్తే, అందుకే ఆ తర్వాత జరిగిన ఈ 6 సంవత్సరాలు 2020 తర్వాత 6 సంవత్సరాల్లో మేము తెచ్చింది డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తీసుకొని వచ్చినాం. మీరు పేరు మార్చారు హైడ్రాని, DRF తీసుకొని వచ్చినాం. అదే DRF బండ్లు, అదే DRF యూనిఫామ్లు, అవిటితోనే ఇవాళ ఈ 6 సంవత్సరాల్లో మళ్ళీ అలాంటి వరద రాలేదు. సో మీరు మేము చేసిన పనిని కంటిన్యూ చేయండి. ఈ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని చేయండి. మేము ప్యాట్నీ నాలా చెరువు అవన్నీ చేసినాం, అవన్నీ పూర్తి చేసినాం LB నగర్ దగ్గర. మీరు అది చేయకుండా మీరు తీసుకున్న ఫస్ట్ థింగ్ ఏంది అంటున్నది మురికి కంపు, చేస్తున్నది గాంధీ గారి విగ్రహం, నైట్ లైఫ్, సౌత్ కొరియాకు పోతాం, అట్లాంటిది ఇక్కడ తీసుకొని వస్తాం, రెస్టారెంట్లు కడతాం, హోటళ్లు కడతాం. దీంతో మురికి ఎట్లా సాల్వ్ అవుతుంది సార్? దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని చేతులు జోడించి మేము అడుగుతున్నాం. నేను ఒక హైదరాబాద్ పౌరుని అడుగుతున్నా, అక్కడ కూర్చున్న దీక్ష వాళ్ళందరూ కూడా అడుగుతున్నది ఏంటిదంటే స్పష్టత కావాలి, క్లారిటీ కావాలి, బద్నాం చేయకండి. రైట్ కృష్ణ గారు, ఈవినింగ్ 6 గంటలకు స్పష్టత ఇచ్చే అవకాశమే ఉంది రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో. ఆ స్పష్టత మీకు నచ్చుద్దా లేదా అనేది మళ్ళీ తర్వాత వేరే క్వశ్చన్. ప్రకాష్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు, బీజేపీ నేత. ఈ మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి కానీ ఆడ సబర్మతి రివర్ ఫ్రంట్కి సంబంధించి కానీ చాలా అవగాహన ఉన్న నాయకుడు ప్రకాష్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి ఈ 2 పార్టీలు ప్రధానంగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో దాన్ని బాగా చేద్దాం, సబర్మతి రివర్ ఫ్రంట్ పెట్టుకొని అహ్మదాబాద్లో బీజేపీ అభివృద్ధి చేసుకోలేదా, ఇక్కడ మేం చేస్తే ఎందుకు అడ్డుపడుతున్నారు అనేది కాంగ్రెస్ వాదన. ఏదో ఇల్లు కూల్చేస్తున్నారని మీరు పవర్ పాయింట్ కూడా అక్కడికి వెళ్ళాం మేమని చెప్తున్నారు. వెళ్ళి క్వశ్చన్ చేయొచ్చు కదా, మీ అనుమానాలు ఏమైనా ఉంటే. మరి సార్, ముందు మిత్రులిద్దరికి మీకు నమస్కారం సార్. కళ్యాణ్ గారు, నాకు మూసి గురించి అవగాహన లేదు కానీ మూసి పక్కన నా జీవితం ముడిపడి ఉన్నది సార్. అవును, నేను మూసి గురించి మీరే ఎక్కువ చెప్పగలుగుతారు. సీనియర్ మీరు వస్తున్నారు అని నేను ముందు చెప్పిందే అది. ప్రకాష్ రెడ్డి గారు ఎక్కువ చెప్తారు అని. మా శంకర్ నగర్కు ఒక 100 మీటర్ల 200 మీటర్ల దూరంలో నా జీవితం గడిచింది సార్, కాలేజ్ జీవితం. నేను
అప్పుడప్పుడు కర్ఫ్యూ వస్తే ఆ మూసి దాటి బయటకు వచ్చి సినిమాలు చూసి మళ్ళీ ఓల్డ్ సిటీకి పోయేది సార్. అందుకోసం మూసీ మీద అవగాహన కాదు, ఇప్పుడు మూసీతో ముడిపడి ఇప్పుడు ఉంది కూడా ఇది. నేను ఉంటున్నది సరుణరాజు చెరువు కట్ట, అది చెప్పదలుచుకున్నా సార్. ఇప్పుడు కూడా నేను మూసీ నదికి 2 కిలోమీటర్ల దూరంలో సరువునారు చెరువు కట్టకి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటున్నాను సార్. ఇప్పుడు బఫర్ జోన్ లో అయితే లేరు కదా మీరు. బఫర్ జోన్ బయట కొంచెం పక్కన సార్ మా పొలాలు ఎందుకంటే బఫర్ జోన్ లో ఉంటే మీకు కూడా నోటీస్ వస్తుంది, అది నేను అనేది అది. లేదు అయితే ఒక పాయింట్ మీరు క్రిషాంక్ ఒక పాయింట్ అడిగారు సార్, ఎందుకు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ పని అని. నా స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే సార్, ఇది పెద్ద భూదందా, భూ కుంభకోణం, ఇది లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణం, ఇది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు గండిపేట నుంచి మూసీ నది కొంత వస్తుంది, హిమాయసాగర్ నుంచి కొంత వస్తుంది, ఈ 2 కలిపి పోచంపల్లి నుంచి సోలిపేట చెరువు వరకు ఈ నీళ్లు ఉన్నాయి సార్. ఇంకా కరెక్ట్ మాట సోలిపేట దాటితే మఠంపల్లి వరకు ఈ మూసీ నది ప్రవహిస్తున్నది సార్. దాంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే జూ పార్కు ఎత్తేస్తున్నారు సార్, హైకోర్టు ఎత్తేస్తున్నారు సార్, బస్సు డిపో ఎత్తేస్తారు సార్, మా గంజి ఎత్తేస్తారు సార్. ఇటు పక్క మొత్తం తీసేసి మూసీ నది పక్కన ఉన్నటువంటి అన్ని తీసేస్తే సిటీ కాలేజ్ తీసేస్తారు, ఉస్మానియా హాస్పిటల్ తీసేస్తారు. ఈ పక్కన 100 ఎకరాల 1000 ఎకరాల భూమి, ఈ భూమి కోసమే జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం తప్పిస్తే ఇందుట్లో ప్రజల కోసం కాదు, మూసి ప్రక్షాళన చేయడానికి ఇది మార్గం కూడా కాదు, ఇది పరిష్కారం కూడా కాదు సార్. నా అభిప్రాయంలో క్రిషాంక్ ఒక పాయింట్ చెప్పిండు, ఎస్టీపీలు పెట్టడం అంటే నేను ఒక లాజికల్ పాయింట్ చెప్తా సార్. తెలంగాణలో నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం అంటే హైదరాబాద్ నగరంలో పడే నీళ్లు కూడా దాని పరివాహక ప్రాంతం కిందకే వస్తాయి సార్. మూసీ నదిలో ప్రవహించేటువంటి నీళ్లు కూడా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కౌంట్ చేస్తున్నారు సార్, లెక్క పెడుతున్నారు వాటిని. దానికి ఉన్న చెరువులను కూడా లెక్క పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి చరిత్రలో ఈ నీళ్ళన్నీ కూడా ఎట్లా పోతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి, ఏం జరుగుతుంది అనుకుంటే ఇక్కడ నుంచి పోచంపల్లి నుంచి మొదలు పెడితే సోలిపేట చెరువు వరకు వరిచేలు సార్, వరిచేలు, కూరగాయల చెరువు ఇవన్నీ కూడా మురికి నీళ్లతోటి, దుర్గంధపు నీళ్లతోటి, వాసనతోటి బతుకుతున్నాం సార్. నిజం చెప్పాలంటే ఈరోజు మా ఇంట్లో సాయంత్రం పూట కాగితే బయట నిలబడలేనండి దోమలు ఉన్నాయి సార్. ఇప్పుడు మూసినది పక్కన ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నేను సరే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో అదృష్టం ఏంటంటే నీళ్లు కనపడలే, దోమలు కనపడలే. ఇప్పుడు మాత్రం దోమలు మాత్రం విశృంఖలంగా ఉన్నాయి సార్. మొదటి సంవత్సరం ఈ దోమలు మురికి కంపు ఇవి లేకుండా మీకు ఒక ఇంటర్నేషనల్ నగరంగా మీ చుట్టుపక్కల అభివృద్ధి చేద్దామని కదా ప్రయత్నం సార్. ఇంటర్నేషనల్ నగరంగా అభివృద్ధి చేయాలనుకుంటే ఆయన మొదటి చేయాల్సిన పని ఏంటంటే సార్ ఎస్టీపీలు పెట్టాలి. ఎందుకంటే సార్ హైదరాబాద్లో పడుతున్న నీళ్లు తారు నీళ్ళలో కలుస్తుంది సార్. మనం పెడుతున్న డిటర్జెంట్, కాస్మెటిక్స్, షాంపూ, బట్టలు కడిగేది, బట్టలు ఉతికేది. మీరు కళ్యాణ్ గారు ఒక లాజిక్ ఫిగర్ చెప్తా, హైదరాబాద్లో 1 కోటి మంది ఉంటే 1 కోటి మంది ఇంటూ 100 లీటర్లు వేసుకుంటే అంటే రోజు 1 కోటి లీటర్ల నీళ్లు బయటికి వస్తున్నాయి సార్. అది ఏ కారణం చేతనైనా సరే తక్కువ ఫిగర్ చెప్తున్నాను, 1 కోటి లీటర్ల నీళ్లు బయటకు వస్తున్నాయి. ఇన్ని నీళ్లు అంటే సుమారుగా ఒక లెక్క ఏం చెప్తారంటే జలవనరుల వాళ్ళు మూసీ నదిలో ప్రతి సంవత్సరము ఆన్ అండ్ యావరేజ్గా 70 నుంచి 80 టీఎంసీల నీళ్లు ప్రవహిస్తున్నాయి సార్. 70 నుంచి 80 టీఎంసీ నీళ్ళు అంటే మీరు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో తెలంగాణకు వచ్చే నీళ్లు సార్ అవి ఇంచుమించుగా. మీరు వీటిని ఎస్టీపీలు పెట్టి చేయగలిగితే మీరు కాళేశ్వరం సగం ప్రాజెక్ట్ సార్, కాళేశ్వరంలో సగం ప్రాజెక్ట్ నీళ్లు వ్యవసాయానికి రాబోతున్న నీళ్ళు అవి. ఇంత పెద్ద దాన్ని మీరు ఈ చెట్లు పెడితేనో ఇండ్లు కడితేనో కూలగొడితేనో పరిష్కారం రాదు సార్. మీరు మొదలు ఎస్టీపీలు పెట్టండి, ఎస్టీపీల తర్వాత నీళ్లు పరిశుభ్రం చేయండి, ఆ నీళ్లు పొలాలకి ఇవ్వండి, ఉన్న నీళ్ళని పొలాలకి ఇవ్వండి. పరిశుభ్రం చేస్తే దోమలే రావు కదా సార్, ఈ వాసనే రాదు, దోమలే రావు కదా సార్. రెండో పాయింట్ చెప్తున్నాను సార్, ఏదో ఇండస్ట్రియల్ నీళ్ళే వస్తున్నాయి అనేటువంటిది కూడా తప్పు సార్. ఇండస్ట్రీస్తో పాటు మన గృహ అవసరాలు, హైదరాబాద్ నగరంలో తారులో వచ్చి పడే నీళ్లు ఇవన్నీ కలిపితే మూసీ నది సార్. ఇది అర్థం చేసుకోకుండా మేము నీళ్ళని మురికి ఓన్లీ ఇండస్ట్రీ నీళ్లు, ఇళ్ళకెళ్ళి వచ్చే నీళ్లు కాదు సార్. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ హైదరాబాద్ మూసీ ప్రక్షాళనకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న సమస్య పరిష్కారం కానే కాదు సార్. ఈ భూమికి సంబంధం లేదు, ముందు ఎస్టీపీలు పెట్టండి. నేను ఇంకొక చిన్న విషయం గుర్తు చేస్తాను సార్. నాకు గుర్తున్నంత వరకు 1983 సార్, 43 సంవత్సరాల క్రితము అంబర్పేటలో జపాన్కి సంబంధించిన టెక్నాలజీ తోటి ఫస్ట్ ఎస్టీపీ పెట్టారు సార్.
జపాన్ టెక్నాలజీ తోటి మేము మేడం ధర్నా చేసిన మేడం నల్గొండ చౌరస్తా అక్కడ అప్పుడు 83లో ఆ ఎస్టీపీని పనిచేయించాలని చెప్పి అప్పుడు ఎస్టీపీని పనిచేయండి సార్ 43 ఏళ్ళ కింద. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు ముచ్చట చెప్తున్నా సార్, రాకముందు చరిత్ర ఇది హైదరాబాద్ మూసీ నది సంబంధించినటువంటి. కాబట్టి మీరు ఏదో కొత్తగా ఇప్పుడు జరుగుతున్నటువంటి మొత్తం అంతా కూడా నా అభిప్రాయంలో స్ట్రేట్ మీరు ప్రశ్నకు సమాధానం ఇది భూకుంభకోణం. 100 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని తమ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవడం కోసమో తమ అనుయాయుల కోసం ఇవ్వడం కోసం. ఎందుకంటే పైసలు లేవు సార్, ఎక్కడ అవినీతి సొమ్ము దొరకదు. ఎందుకు అంటే అయిపోయింది, అప్పులు ఇస్తూ లేరని ముఖ్యమంత్రి గారే చెప్పారు. కొత్త ప్రాజెక్టులు ఉండవు, దాంట్లో కమిషన్స్ రావు, ఇక మిగిలింది భూమి ఒక్కటే. ఆ భూమిని ఏదో రకంగా కమర్షియల్ పేరు మీదనో ఇంకో పేరు మీదనో ఎవరికొరకు దానాదానం చేస్తే ఆ వచ్చేటువంటి వాడిని ఢిల్లీ కప్పం కట్టడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గపు కుట్ర. దీని వెనకాల ఇంకొక చిన్న ఫైనల్ ఒక పాయింట్ చెప్తాను సార్, మీరు దమ్ముంటే నేను ఒక చిన్న లాజికల్ పాయింట్ చెప్తున్నాను సార్. మా మలక్పేట చదరగఢ్ బ్రిడ్జ్ ఉంది కదా సార్, చదరగఢ్ బ్రిడ్జ్ కింద కమల్ నగర్, మూసీ నగర్ అవన్నీ కలిపి రైస్ మిల్స్ మన రేస్ కోర్స్ వెనక నుంచి అక్కడ చాలా దూరం ఉంటుంది సార్, నాగోలు అవన్నీ అక్కడ దాకా ఉంటుంది. వీళ్ళ కోసం నందనవనం ప్రాజెక్ట్ కట్టాం సార్. నందనవనం ప్రాజెక్ట్ అంటే దాని పేరు మూసీ నందనవనం ప్రాజెక్టు. నందనవనం ప్రాజెక్ట్ అనేది మా కర్మన్ఘాట్లో ఉంది. నందనవనం ఇండ్లు అంటారు, దాన్ని నందనవనం కాలనీ అంటారు. అది ఏంటంటే మూసీ కోసం, మూసీ ప్రక్షాళన కోసం మూసీ నందనవనం ప్రాజెక్ట్ అనేది 80వ దశకంలో స్టార్ట్ అయినటువంటి నందనవనం ప్రాజెక్ట్ కోసం కట్టించిన ఇండ్లు అవి. ఆ ఇండ్లలో ఎవరు వచ్చిన్నారు, ఆ ఇండ్లు ఏం జరుగుతున్నాయి, ఆ కమల్ నగర్లు ఉండే వాళ్ళు కమల్ నగర్లోనే ఉన్నారు, మూసీ నగర్లు ఉండే వాళ్ళు మూసీ నగర్లోనే ఉన్నారు, నాగోళ్ళు ఉండే వాళ్ళు నాగోళ్ళనే ఉన్నారు, బండ్లగూడలు ఉండే వాళ్ళు బండ్లగూడలనే ఉన్నారు, గోల్నాకాలు ఉండే వాళ్ళు గోల్నాకాలనే ఉన్నారు. మరి ఇండ్లన్నీ ఏడికి పోయినా ఎవరికి ఇచ్చినారు? ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఏంది, కొత్త డ్రామా అయింది, కొత్త కథ అయింది. వీటికి సరైనటువంటి మార్గం చెప్పాలి. బట్ ఫైనల్లీ నేను ఎస్టీపీలో ఒకటే ముందు పరిష్కారం సార్. అది అయిపోయినాక మీరు సాబర్మతి నదిని చూసొచ్చారు మన నాయకులు, సంతోషపడతారు. ఆ మధ్యలో ఏదో విదేశాలకు పోయేసారు, కొరియాకు ఇరియాకు పోయేసారు, అందరూ ఆ ఫోటోలను చూపించారు. ఆ కొరియా నదిని చూసిన తర్వాతనైనా కొరియాని చూసిన తర్వాతనైనా మూసీ నది ఎట్లా ఉంటుందో ఒక అవగాహన వచ్చింటుంది నేను అనుకున్నా. కానీ దురదృష్టం వీళ్ళకి అవగాహన రాలేదని కాదు, వీళ్ళకి అవగాహన ఉంది కానీ దాని ఉద్దేశాలు వేరు. కాబట్టి అవగాహన పక్కన పెట్టేసి భూమి ఉద్దేశం కోసమే రాజకీయాలు చేస్తున్నారు. దానికోసమే మూసీ ప్రక్షాళన పేరు మీద అటు బ్యాంకు పైసలు దుబ్బాలని భూమిని దుబ్బాలని ప్రయత్నం. రామ్మోహన్ రెడ్డి గారు, బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరికి ఈ ప్రాజెక్టు రివర్ డెవలప్మెంట్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పై మంచి పనే, కానీ మీరు చేస్తున్న ఉద్దేశం కరెక్ట్ కాదు అనేది ఒక అనుమానం అయితే ఖచ్చితంగా ఉంది. భూదందాలు, ఆ చుట్టూ రియల్ ఎస్టేట్ పెంచడానికి ఇంతకుముందు మీరు ఏదో మాస్క్ వేసుకొని మాట్లాడారు వాసంతో అన్నారు కదా, వాళ్ళు దీక్ష చేస్తూ వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా ఇది భూమిలో ఇక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం చేసిన కార్యక్రమం అని చెప్తున్నారు. పదే మొన్న మీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక టీంను పట్టుకొని వెళ్ళారు సబర్మతి రివర్ ఫ్రంట్. దాని మొత్తం ఉంది 11 కిలోమీటర్లు, అది కట్టింది కేవలం 11 కిలోమీటర్స్. అది దానికి అయిన ఖర్చు 1200 కోట్ల నుంచి 1500 కోట్లు మాత్రమే. కానీ మీరు ఇక్కడ ప్లాన్ చేసింది గండిపేట నుంచి గౌరారం అనేది 55 కిలోమీటర్లు, దాదాపు 1,50,000 కోట్లని బయట జరుగుతుంది ప్రచారం. ఒక 50,000 కోట్లు మినిమం అవుద్దండి. ఫస్ట్ ఫేసే 4,100 కోట్లు, 5 ఫేస్లు ఉంది. ఆ లెక్కను తీసుకుంటే ఒక 50,000 కోట్లు అయ్యే అవకాశం ఉంది. ఇదంతా చేసి ఆ చుట్టుపక్కల టీడీఆర్లు అని చెప్పారు, ఆ టీడీఆర్లు కాంగ్రెస్ నాయకులు కొనుక్కుంటారనో లేకుంటే మీరే తీసుకుంటారనో ఇలాంటి ఏవో చర్చలు. వీటన్నిటికీ క్లారిటీ ఎలా వీటికి అంటే మీరు ఇంతకుముందు నేను ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే, ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తే ఈ అనుమానం మీపై రాకపోయేది. అంటే ఎస్టీపీలు పెట్టి మూసి నీటిని ముందు పొల్యూషన్ని క్లియర్ చేసి ఆ తర్వాత విస్తరణ చేసి ఆ తర్వాత ఇల్లు కూల్చివేతలు ఆ తర్వాత లేకుంటే ఆకాశ హర్మ్యాలు హోటళ్ళు ఇలా చేస్తే కరెక్ట్ అది. కానీ ముందే వెనుక నుంచి ముందుకు వస్తున్న అనుమానం అయితే కొంత వ్యక్తం చేస్తున్నారు అంతా. కళ్యాణ్ గారు, ఒకటి క్రిషాంక్ గారు లేవనెత్తినటువంటి అంశాలను నేను రాసుకుని, ఎందుకంటే మళ్ళీ మేము మిస్ అవుతాం. ఒకటేమో హోటల్స్ కట్టేటటువంటి కుట్ర చేస్తున్నారు, వ్యాపారం చేసుకోనికి కుట్ర చేస్తున్నారు. కుట్ర అంటే ఐ మీన్ లేకపోని ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు కూడా అన్నది అదే కదా, భూదందా అనేటటువంటి అంశం మీద వచ్చింది. ఇక్కడ చర్చ జరుగుతుంది 50 మీటర్ల బఫర్ జోన్ గురించి. 50 మీటర్ల బయట గిట్ట ఏ ఇంటికన్నా పోయి నోటి చతక పెట్టి 50 మీటర్ల బయట 1 మీటర్ ఉంటున్నటువంటి ఇంటికి 50 మీటర్ల బఫర్ జోన్ ఎక్కడి నుంచి వచ్చిందని కదా, మొన్న 2020 వరదల నుంచి. ఆ దాని మీద స్పష్టతని ఈరోజు సాయంత్రం రండి అని చెప్పినాం. టెక్నికల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రండి దేనికోసం మనం చేసుకుంటున్నామో రండి అని. ప్రకాష్ రెడ్డి గారు మరి ఒక మాట అన్నాడు, ఆయన అక్కడనే ఉన్నాడు. బీజేపీ బీఆర్ఎస్ చూడరు వాళ్ళ యొక్క ములాఖత్ ఎంత గట్టిగా ఉంటుందో. గతంలో గతంలోనంట 10 ఏళ్ళు దోమలు కనిపించలేవంట, ఇప్పుడు దోమలు కనిపిస్తున్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే దోమలు కనవాడు మూసీల కంపురాదాలకి, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మూసీ కంపు వస్తుంటది, దోమలు కనిపిస్తుంటాయి, మొత్తం రోగాలు వస్తూ ఉంటాయి.
అసలు ఎంత హాస్యాస్పదంగా మాట్లాడిందంటే గత 10 ఏళ్ళు దోమలు లేవండి, ఇప్పుడు వీళ్ళు రాగానే దోమలు వచ్చినాయండి అని అంటుండ్రు. ఇంతకు మించింది నేనేం మాట్లాడా. అయితే మా యొక్క పట్టుదల ఏడికెంచి మొదలైంది అని అంటే మూసి బిక్కేరు రెండు యొక్క సంగమం అయినటువంటి మనం భువనగిరి కాడికి పోయి ముఖ్యమంత్రి గారు కొత్తగా అయిన తర్వాత మనము సంగం దగ్గరికి పోయి మనం ఆ రోజు పూజ చేసి వచ్చినాం. నేను కూడా ఉన్నాం, మేమందరం ఉన్నామే. అలా మురికి నీళ్ళల్లో ఆ పరమేశ్వరుడి లింగం పాండవులు ప్రతిష్ఠించినటువంటి లింగం, అది పురాతనమైనటువంటిది. ఒకప్పుడు ఆడికి పోయి గుడి లెక్క అందరు కలిసి పండుగ చేసుకునేటటువంటిది. మూసి యొక్క మురికి ఏడుదాకా అయిపోయిందంటే లింగం పరమేశ్వరుడి లింగం అలా మునిగిపోయినటువంటి పరిస్థితి. మనం చేస్తున్నటువంటి పాపాలు మనం 1-2 మీద హైదరాబాద్లో పోతే ఆ పరమేశ్వరుడు అలా ముంచిపోతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కంకణం కట్టుకున్నాడు. ఒక కంకణం కట్టుకున్నాడు. ఒక అసలైనటువంటి ఇప్పుడు దేవుడిని ప్రకృతిని గౌరవించలేనటువంటి మనం ఎంత చేసినా కూడా వేస్టే. ఒకటే మాట అనుకున్నాడు, మూసి ప్రక్షాళన చేస్తా, ఆ పరమేశ్వరుడి మహాశివలింగాన్ని కూడా ఈరోజు ఏది మంచినీళ్ళతోటి ముందుకు పోయేటట్టు తీసుకొని పోవాలి తప్ప మనం పోయినటువంటి మురికి నీళ్ళతోటి కాదు. రెండవ విషయం, జీరో వాల్యూ అని చెప్పి కిషన్ గారు మాట్లాడారు. లోన్ వచ్చింది అని చెప్తా. ఎప్పటికైనా బఫర్ జోన్లలో ఉంటున్నటువంటిది ఒకసారి బఫర్ జోన్ డిక్లేర్ అయిపోయిన తర్వాత భవిష్యత్తులో లోన్లు ఇవ్వాలన్నా ఇంకోటైనా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం దాన్ని తీసుకొని మనం యొక్క మూసి పరివాహం పెంచాలని అనుకుంటున్నప్పుడు భవిష్యత్తులో మీకు ఇబ్బంది అవుతుంది, ఉంటున్నట్టు కాదని ఉన్నప్పటికీ కూడా. కానీ ఈరోజు మీకు కంపెన్సేషన్ పైసల రూపేనా కావాలన్నా, కొత్త బిల్డింగ్ రూపేనా కావాలన్నా, లేకపోతే ఇంకో జాగ్రత్త కట్టియాలన్నా, మీకు ఎట్లా కావాలనో చెప్పండి అని చెప్పి మొత్తానికి అయితే ఒక్క నిమిషం ఈ సందేహాలన్నిటికీ ఈవినింగ్ పవర్ పాయింట్ లో రేవంత్ రెడ్డి గారి పవర్ పాయింట్ లో ఏమన్నా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక న్యూట్రల్ పర్సన్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు కూడా తెలవాలి. అమృత్ 2 కింద 39 STPలు పాత వీళ్ళు పెండింగ్ లో పెట్టిపోయినటువంటి సుమారు 21 STPలు పూర్తి చేసినాము. అంతేకాదు కొత్త 39 STPలు అమృత్ 2 కింద మనం ఈ రోజు మనం తీసుకొని వచ్చాము. 3 ఫేసెస్ అయినా దోమలు ఇంకా అలానే ఉన్నాయి. STPలు ఇప్పుడు అయితేనే కదా 10 ఏళ్ల సంధి ఒక్క నిమిషం. దొంతి నరసింహారెడ్డి గారు పర్యావరణవేత్త, మన డిబేట్ అంతా విన్నారు, పూర్తిగా విన్నారు. ఆయన ఏం చెప్తారో ఒకసారి విందాం. ఎందుకంటే న్యూట్రల్ పర్సన్, ఏ పార్టీలకు అతీతమైన వాటితో మాట్లాడదాం. నరసింహారెడ్డి గారు మీరు విన్నారు కదా, డిబేట్ అంతా మూసి చుట్టూ తిరుగుతుంది. ఇది రియల్ ఎస్టేట్ దందా అని ఒకరు, లేదంటే వీళ్ళు చేసే కార్యక్రమం కరెక్ట్గా లేదని, డిపిఆర్ ఎక్కడని, లేకుంటే అన్ని చక్కగా ఉన్నాయని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఫైనల్గా చెప్పండి, మీరు కంక్లూడ్ చేద్దాం. ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి కొన్ని ప్రకటనలు ఏవైతే ఇచ్చిందో అప్పుడు ఈ మూసి పునరుద్ధరణ ప్రాజెక్ట్ అని పదం వాడిండ్రు. అందుకే మేము మొదటి నుంచి కూడా ఇది ఆహ్వానిస్తున్నాము, పునరుద్ధరణ అనేది. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇంకా వేరే ప్రభుత్వం అయినా కూడా సుందరీకరణ అనడము, ఇంకా ప్రక్షాళన ఇట్లాంటి పదాలు వాడారు. ఇదేమో కొత్తగా పునరుద్ధరణ ప్రాజెక్ట్ అని మొదలుపెట్టి ముఖ్యమంత్రి గారు లండన్లో థేమ్స్ నది చూసి రావడము, తర్వాత సౌత్ కొరియా చూసి రావడము, అసలు నది రూపురేఖలు మారుస్తాము అని మొదట్లో ప్రకటనలు ఇచ్చారు. దాన్ని ఇప్పటికీ కూడా ఆహ్వానిస్తున్నాం. కానీ ఎప్పుడైతే ప్రక్రియ మొదలైందో గత జనవరి 2025 నుంచి, ఆ ప్రక్రియ చూస్తే మాత్రం ఇది ఆ దిశగా, చెప్పిన దిశగా పోతున్నట్టు కనపడట్లేదు. ఇప్పటికీ కూడా ఆ గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఫేజ్ 1 అంటున్నారు. మొట్టమొదటిది తల లేదు, తోక లేదు. పునరుద్ధరణలో ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు ఎట్లా ఫిట్ అవుతుంది ఫేజ్ 1లో అనేది అర్థం కాదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం అంటుంది మూసీ నది మురికి నది అయిపోయింది. ఈ మురికిని తగ్గించాలి, ఇది సహజంగా ఒక నదిలాగా కనపడాలని. అంటే ఎక్కడ మొదలు పెట్టాలి, ఏ పని చేస్తే ఇది క్రమంగా తన పూర్వ వైభవం వస్తుంది అనేది, ఇది బహుశా దాని మీద దృష్టి లేదు, దాని మీద చర్చలు లేవు. రెండోది ప్రక్రియ మేరకు చూస్తే ప్రాసెస్, ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వాలు ఏవి చక్కగా చేయలేదు, అట్లా అనుమానం లేదు. ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రాసెస్నే మళ్ళీ తిరిగి తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు మనము ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఫస్ట్ ఇచ్చారు. ఆ ల్యాండ్ అక్విజిషన్లో కూడా
చాప్టర్ 2 అండ్ చాప్టర్ 3 ఎగ్జామ్షన్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చారు. చాప్టర్ 2 అండ్ చాప్టర్ 3 ఎగ్జామ్షన్ అంటే ఏంది? సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా ప్రజలతో సంప్రదింపులు అవసరం లేదు అని నోటిఫికేషన్. మరి ఆ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు హోటల్ కృష్ణాలో మేము ప్రజలతో సంప్రదింపులు చేస్తున్నాం అనడము ఇది ఏ రకమైన రాజకీయం అనుకోవాలి? ఒకవేళ మీరు ప్రజలతోటి సంప్రదింపులు చేస్తే అవసరమని భావిస్తే ఇదివరకు ముఖ్యమంత్రి గారు అవును కూడా ప్రకటించినప్పుడు ఆ ప్రక్రియ మొదలు కావాలి కదా. రెండవది డిపిఆర్. ఇప్పుడు డిపిఆర్ అసలు తయారు కాకముందే మరి ఈ నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చారు? ఒకవేళ తయారైంది అనుకున్నాం, తయారైతే డిపిఆర్ కేవలం గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కా అసలు మూసి పునరుద్ధరణ ప్రాజెక్ట్ కా? ఎందుకంటే అన్ని పీస్ మీల్ చేయాల్సి వస్తుంది. అయితే ముందు సమగ్ర ఆలోచన విధానం ఏంది అని మొదటి నుంచి అడుగుతున్నాం. ఒక నిమిషం చెప్పండి. నేను గతసారి ఆమ్రపాలి గారు జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నప్పుడు ఈ ప్రక్రియ మొదలు పెట్టారు. అప్పుడు బఫర్ జోన్ లో డ్రోన్ తోటి సర్వే చేస్తున్నామని చెప్పారు. బఫర్ జోన్ 500 మీటర్స్ అని తీసుకున్నామా అని చెప్తున్నారు. 100 మీటర్స్, 50 మీటర్స్, 100 మీటర్స్. అదే 50, 100, 500 అనేది ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు? ఒకటే అదే స్కేల్ పెట్టి చేయలేం కదా. నది మూసీ నది ఒక నది ప్రవాహం ఒక్కో విధంగా ఉంటుంది. రైట్ నరసింహారెడ్డి గారు, ఇవాళ ఈవినింగ్ ఎలాగో సీఎం గారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది కాబట్టి అక్కడ ఆయన చెప్పిన అంశాలపై మళ్ళీ మనం ఒకసారి చర్చిద్దాం ఇదే అంశానికి సంబంధించి. థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు. మొత్తానికి మరికొద్దిసేపట్లో అంటే సాయంత్రం 6 గంటలకు తాజ్ కృష్ణాలో ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. దీనికి అయ్యే ఖర్చు ఎంత, ఎన్ని ఇల్లు కోల్పోయే అవకాశం ఉంది, ఎంత ల్యాండ్ ఎక్వేషన్ చేసే అవకాశం ఉంది, బఫర్ జోన్ 50 అంటే 100 మీటర్లకు పెంచడానికి కారణాలు ఏంటి, దానికి ప్రాతిపదిక ఏంటి, ఇలాంటి చాలా అంశాలకు సంబంధించిన క్లారిటీ ఆయన ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆయన పీపీటీ తర్వాత దానిపై మిగిలిన విపక్షాల నుంచి కానీ మిగిలిన పర్యావరణవేత్తలు లేకుండా ఆ ఏరియాలో ల్యాండ్ ఇల్లు కోల్పోయే వారి నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి మనం వేచి చూద్దాం. ఇది లంచ్ అవర్ డిబేట్.